హైదరాబాద్లో రసూల్పూర్లో 288 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంచిండ్రుల్లా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో సగం గట్టి ఇడిచిపెడితే వీళ్ళు వచ్చినాక ఓడిపించిండ్రట. ఇవాళ మంత్రి సార్లు వచ్చి పట్టాలు వంచుడే కాదు, ఇండ్లకు పోయిన వాళ్ళకు బట్టలు కూడా పెట్టిండ్రు. మాత్రం గట్టి నడమంత్రాన వదిలేసిన అన్ని రిపేర్లు చేపిస్తున్నామన్నాడు మంత్రి పొంగులేటి సారు. వాటిని కూడా కంప్లీట్ చేసి అన్ని 2 BHKలు రాబోయే నెల రోజుల లోపు పేదవాళ్ళకి కానుకగా ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా. ఊర్ల పొంట జాగలున్నోళ్లకు 5 లక్షలు ఇస్తుంటే ఇంకిన్ని కలిసి సక్కదనాల బంగ్లాలు కట్టుకోబట్టిరి. మరి పట్నంలో ఉండేటోళ్లకు జాగలు లేకపాయే. అగో గందుకే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంచేసి ఆ టెన్క సర్కారే ఇండ్లు కట్టించే కార్యం పెట్టుకుంటదట. 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఇంకా 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి. కానీ తెలంగాణ వచ్చిన కాంచెల్లి 17 లక్ష ఇండ్లు కట్టించిన ఈ 11 ఏళ్లలో 11 లక్షల ఇండ్లావు. ఇంటికి 4 ఉన్న 44 లక్షల మందికి ఫాయిదా అవుతుండేనబ్బా.